बजेगा बजेगा 93.5 रेड एफएम लो राज के साथ बकरा बजेगा హలో. అరే బాబు, ఇది నేను మ్యాచ్ చూసి మాట్లాడుతున్నాను. స్కూల్ నుంచి స్కూల్కి రావట్లేదు నువ్వు. ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు. మాస్టారు అది అయిపోయింది, 10th అయిపోయింది కదా మాస్టారు. అది ఎప్పుడు? పోయిన సంవత్సరం అయిపోయింది మాస్టారు. అదే అదే అంటే స్కూల్ కంటే ఇది డాక్యుమెంట్స్ తీసుకోవడానికి రావట్లేదు అని నేను అడుగుతున్నాను అనమాట. మొన్న వస్తే మరి డబ్బులు అడిగారు, నాన్నగారికి చెప్పలేదు మాస్టారు, చెప్తే తిడతారని. ఇది ఎవరిని అడిగావు? ఎవరిని కలిసావు? అకౌంట్స్ మాస్టర్ ఉన్నారు కదా. ఎవరు, సుబ్బారావా? కాదు మాస్టారు, పవన్ సార్. ఓహో ఓకే ఓకే, పవన్ సార్ని కలిసావా? ఓకే బాబు. అవును మాస్టారు. మరి అంటే ఎంత అడిగారు? అడుగుతున్నారు మాస్టారు. అదే కొంచెం ఏం లేదమ్మా, ఇది మన స్టాఫ్ అంతా ఉండి మరి చాయ్ సమోసా ఖర్చులకైనా కావాలి కదా. అంటే మరి చాయ్ సమోసా అంటే ఒక 50-100 అంటే పర్లేదు మాస్టర్. మరి ఏం చేద్దామంటావు? మీరు ఏదన్నా చూస్తే మరి మరి నన్ను మాట్లాడమంటావా? మాట్లాడబెట్టండి మాస్టారు. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. నాకు ఈ పాట కావాలి. పాట కావాలా? ఈ పాట కావాలి. ఎక్కడ? రెడ్ ఎఫ్ఎం లో వేయిస్తావా? నీకు డాక్యుమెంట్లు ఇప్పిస్తాను. నాకేం అర్థం కావట్లేదండి. అదే రెడ్ ఎఫ్ఎం రేడియో తెలుసా నీకు? పాటలు వస్తాయి కదా, దాంట్లో నాకు పాట ఇస్తానంటే నీ డాక్యుమెంట్లు ఇప్పిస్తాను. ఎవరు మాట్లాడేది? ఇంకా వెళ్ళలేదు నీకు. నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను, రెడ్ ఎఫ్ఎం రేడియో నుంచి. నీ దోస్తు మూర్తి ఉన్నాడా? నాకు SMS పంపించాడు, నీకు బ్యాండ్ పై చేయించమని, బక్రా చేయమని. అందుకే నేను ఫోన్ చేయను అనమాట. ఇలాగ అంత కులాసానా? बजेगा बजेगा 93.5 रेड एफएम लो राज के साथ बकरा बजेगा